చంద్రబాబు హాంఫట్ అనగానే ఒక ఫోటో మాయమైంది. మళ్ళా హాంఫట్ అనగానే ఇంకో ఫోటో లేచిపోయింది. చూమంతర్ ఖాళీ అని గట్టిగా చేయి గాల్లో తిప్పగానే ఒక హామీ గాల్లో కలిసిపోయింది. ఈ మంత్రాలేంది మాయమౌడి ఏంది అనుకుంటున్నారా? పేరుని నన్ను చెప్తున్నాడు చూడండి. ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ మేనిఫెస్టో రోజుకి రెండు ఫోటోలు. మరి మోడీ ఏమయ్యాడు? మోడీ మాయం అంటే ఈ మేనిఫెస్టోకి ఇద్దరే హామీని వాళ్ళిద్దరు ఇచ్చిన హామీలకు బీజేపీ మద్దతు లేదా? ఈ హామీలు అమలు చేయాలంటే గనక సంవత్సరానికి 1.5 నుంచి 2 లక్షల కోట్లు కావాలి. కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. మరి మోడీ ఏమన్నాడు? ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు. ఒక మోడీ ఫోటోనేనా ఇంకేమన్నా మాయమైనయా? ఈ అడ్వర్టైజ్మెంట్ లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. అరే పవన్ ఫోటో కూడా మాయమైందా? ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. గమ్మతున్నది. గారడివాడు పావురలను మాయం చేసినట్టు చంద్రబాబు ఫోటోలను మాయం చేస్తున్నాడు. ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాకుండా ఇంకేం మాయమైనాయి? చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఏం హామీలు మాయం చేసిండు? ఇంటింటికి ఊదర కొట్టారు 4,000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6 లో పెన్షన్ ఎత్తేసారు. ఇదెక్కడి కథ? మామూలుగా గెలిచిన తర్వాత మేనిఫెస్టోని మాయం చేస్తాడు. ఈసారి గెలవక ముందే ఒక్కొక్కటి మాయం చేస్తుండేంది? అప్పుడే మోసం మొదలైంది. మోడీ మద్దతు లేదు కాబట్టి మెల్లగా ఒక్కొక్క హామీని ఎత్తేస్తున్నాడేమో. ఇవాళ ఈ సూపర్ 6 కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదు. ఏహే, పవన్ ఎందుకు మద్దతు ఇయ్యాడు? మరి లేదుగా, ఫోటో లేదుగా సార్. నిజమే, పవన్ ను లేపేసిర్రు కదా. జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి. ఏం చూడమంటారు గాళ్ళను? ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ కవల పిల్లం అన్నాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి వచ్చాడు, నన్ను పల్లకి మోయటానికి వచ్చి అన్నాడు. ఫోటో లేపేశాడు. జన సైనికులనే స్టేజ్ మీద నుంచి లేపి అవతలే తెస్తున్నారు.